జన్వాడ మ్యాప్కి సంబంధించిన దానిలో 706 చుట్టూ చెరువు భూమిగానే మార్క్ చేసి ఉంది. ఆ మార్క్ చేసి ఉన్నటువంటిది వీళ్ళు రికార్డులో చూపించట్లేదు. సార్ ఏంటి సార్ ఈ కోడి చెరువు ఈ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక ఇష్యూ ఇదంతా ఏం జరుగుతుంది? చెరువు శకం భూమి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని ఆల్రెడీ ఆయన చెప్పాడు. హైడ్రా రంగనాథ్ గారు ఆయన కన్ను దాని మీద చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని ఎలా చెయ్యాలి, దాని మధ్యలో ఈ చెరువు ఉంది, ఇది ఎలాగా అనుకుంటున్నాడు ఆయన. లోకల్గా ఉన్నటువంటి బాడీస్ని అంటే ప్రభుత్వ అధికారుల్ని మేనేజ్ చేసి కొనుగోలు చేసి ఏదో పద్ధతిలో అది టేక్ ఓవర్ చేశారు. 706 అనే సర్వే నెంబర్ పట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది, హైడ్రాకి ఉంది, అందరికీ ఉంది. రంగనాథ్ గారి గురించి పవన్ కళ్యాణ్ ఇది రాజకీయంగా కూడా ఒక లింక్ అప్ చేస్తున్నారు కదా సార్. ఆయన కాకినాడ సీట్ ఏదో ఈయనకు ఆఫర్ చేస్తున్నాడు, లేదు ఈయన అడిగితే ఆయన ఓకే చెప్పాడు. ఆ రిలేషన్ ఉండటం వలన ఆయన కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు ఈ కోడి చెరువు విషయంలో. కిరణ్ రాయల్ అనేటువంటి ఒక జనసేన నాయకుడు జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శలు చేస్తే ప్రెస్ మీట్లు పెట్టటాలు లేవు, ఇంకా నేరుగా దాడులు చేయటమే, భౌతిక దాడులకి అని చెప్పాడు ఆయన. ఆయనకు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఒకప్పుడు డైల్యూట్ అవుతున్నారు ఆయన అభిమానులు. ఆ డైల్యూట్ అవడానికి కారణం ఆయనే. ఆయన తీసుకునే పొలిటికల్ డెసిషన్స్, ఆయన వ్యవహార శైలి అవన్నీ చిరాకు పెడుతున్నాయి జనాలకి. లేటెస్ట్ గా నాగేశ్వరరావు గారికి సంబంధించి కూడా అది తెలంగాణ వ్యతిరేక అన్నట్టుగా ఒక ఇంపాక్ట్. అదే ఆ సందర్భంగా కూడా ఆయన ఇంకో మాట వచ్చింది, తెలంగాణ ఉన్న వాళ్ళకి ఆంధ్ర రాజకీయాలు ఎందుకు అన్నాడు. తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర రాజకీయాలు ఎందుకు అన్నావో, తెలంగాణలో మీ ఆస్తులు ఎందుకు అని అడిగే రైట్ మీరే ఇచ్చినట్టుగా వీళ్ళకి. వెల్కమ్ టు 3TV. ఈ మధ్య పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్న ఒక ల్యాండ్కి సంబంధించి ఒక కోడి చెరువు, దీనికి సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తుంది. ఆ ల్యాండ్ ఏంటి, అసలు ఇష్యూకి సంబంధించి కాంట్రవర్సీగా ఎందుకు మారుతుంది, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకోవడానికి మన దగ్గర స్టూడియోలో భరద్వాజ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఈ కోడి చెరువు ఈ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక ఇష్యూ ఇదంతా ఏం జరుగుతుంది సార్? నరేటివ్ ఎటు వెళ్తుంది అసలు? అంటే కోడి చెరువులో ఒక 10 ఎకరాల భూమి ఆయన కొనుగోలు చేశారు 2014లో అని చెప్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ సందర్భంగా ఆయన 11 రోజులు భోజనం మానేశానని చెప్పాడు. బహుశా ఆ ఉపవాసం ఉన్న టైంలో ఈ భూమి వైపు ఆయన కన్ను పడిందేమో అనేది ఒక ఆలోచన. కానీ నిజానికి 2002 నుంచి ఆయన దృష్టి కోడి చెరువు మీద ఉంది అనేది ఒక అంటే లోకల్ పీపుల్ చెప్తున్నది. ఇప్పుడు ల్యాండ్ అండ్ రికార్డ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్లో కూడా వాళ్ళు రాశారు. క్లియర్గా వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, ఇందులో వివాదాస్పదం, అది చెరువు శకం భూమి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని ఆల్రెడీ ఆయన చెప్పాడు. హైడ్రా రంగనాథ్ గారు చెప్పాడు. కాబట్టి దానికి ఉన్న ప్రాబ్లం ఏమిటి, ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వేరే వాళ్ళు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏమిటి ఇబ్బంది అని అడుగుతున్నారు. కానీ ఈ చెరువులోకి నీళ్లు వచ్చే ఛానలు, వెళ్ళే ఛానలు ఇవన్నీ ఉన్నటువంటి 706 అనే సర్వే నెంబర్తో ఉన్నటువంటి భూమి కూడా దీనిలో ఉంది. ఇది చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి మ్యాప్లో ఆ గ్రామానికి చెందినటువంటి జన్వాడ మ్యాప్కి సంబంధించిన దానిలో 706 చుట్టూ చెరువు భూమిగానే మార్క్ చేసి ఉంది. ఆ మార్క్ చేసి ఉన్నటువంటిది వీళ్ళు దీనిలో చూపించట్లేదు, వీళ్ళు రికార్డులో చూపించట్లేదు. నిన్న వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ ఉంది, జనసేన వాళ్ళు దీని మీద, ఈ వివాదం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు కుకట్పల్లిలో. అవును సార్. పెట్టి అక్కడ ఒక న్యాయవాది గారితో కూడా మాట్లాడించారు. ఆ న్యాయవాది గారు కూడా దీని గురించి తప్ప మిగిలిన విషయాలన్నీ మాట్లాడారు. రెండోది, వాళ్ళు ప్రెస్ ఇన్విటేషన్లో ఇచ్చిన సర్వే నెంబర్కి, యాక్చువల్గా అక్కడ జరిగిన సర్వే నెంబర్కి, ఇక్కడ మాట్లాడిన సర్వే నెంబర్లకి తేడాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు లింక్ డాక్యుమెంట్స్ చూపించట్లేదు? కృష్ణరాజు అనే వ్యక్తితో అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి, కొనుగోలు కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, జీపీఏ చేసుకున్నాడు. జీపీఏ చేసుకుని ఆ భూమిని పవన్ కళ్యాణ్కి అమ్మాడు. పవన్ కళ్యాణ్ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, తన పేరుతోనే చేసుకున్నాడు. నిజానికి ఇదే ల్యాండ్ గతంలో 88లోను 94లోను కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత ఇబ్బందులు పడ్డారు. మ్యూటేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయటము అలాంటి కార్యక్రమాలు జరిగినాయి. మధ్యలో 4-5 చేతులు మారింది. ఇది
మారి ఫైనల్గా రైతుల దగ్గర నుంచి కృష్ణరాజు గారు టేక్ ఓవర్ చేసి దాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అసలు ఈయన ప్లాంట్ చేసిన వ్యక్తే. ఆయన కన్ను దాని మీద చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని ఎలా చెయ్యాలి, దాని మధ్యలో ఈ చెరువు ఉంది, ఇది ఎలాగా అనుకుంటున్నాడు ఆయన. అనుకుంటున్న టైంలో ఫైనల్గా ఇలా సెటిల్మెంట్ చేశారు. చేసి ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి లోకల్గా ఉన్నటువంటి బాడీస్ని అంటే ప్రభుత్వ అధికారుల్ని మేనేజ్ చేసి కొనుగోలు చేసి ఏదో పద్ధతిలో అది టేక్ ఓవర్ చేశారు. అంటే ఈ 706 సర్వే నెంబర్ ప్రకారం చూస్తే చెరువుని కబ్జా కూడా చేశారు, కొనుగోలు చేశారు, కొనుగోలుతో పాటు కబ్జా చేశారు చెరువుని అనేది కొంత నిర్ధారణ అవుతోంది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం అట్నుంచి జరగట్లేదు. వీళ్ళు సోదోహరణంగా చాలా క్లియర్గా ఎప్పటి నుంచి జరిగింది, ఖుషీ టైంలో ఆయన అక్కడేదో ల్యాండ్ కొన్నాడని, ఖుషీలో వచ్చిన డబ్బులతో అక్కడేదో ల్యాండ్ కొన్నాడు, అది కొంచెం రోడ్డు వైడనింగ్ లో కొంత ల్యాండ్ పోయిందని ఆ బాధలో ఆయన ఉండగా దీని మీద కన్ను పడిందని అక్కడి నుంచి ఇటువైపు డైవర్ట్ అయ్యాడు ఆయన అని. ఇది కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్గా 111 జీవో పరిధిలో ఉంది. ఈ 111 జీవో పరిధిలో ఉన్న దానిలో పర్మనెంట్ నిర్మాణాలు ఏవి జరపకూడదు. కానీ ఈయనతో పాటు అక్కడ ఇంకొంతమంది కూడా దాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఈయన 10 ఎకరాలు తీసుకున్నాడు, ఇంకొకళ్ళు గోల్కొండ రిసార్ట్స్ వాళ్ళు ఏదో కొన్నారు, వాళ్ళు భారీ షెడ్లు వేశారు. ఈయన తెల్లారలేస్తే అంటే వీళ్ళ ఆరోపణ ఏంటంటే ఈయన ఏం చేస్తున్నాడు, 2009 నుంచే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి అని వీళ్ళు అన్నారు. కానీ ఆయన యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగానే నేను పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నాను అని చెప్పాడు. ఏది ప్రజారాజ్యం కంటే ముందే పాలిటిక్స్లో నేను యాక్టివ్గా ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ మధ్య. ఆయన ఏమంటాడంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేశాడు. అప్పుడు ఎప్పుడు ఇది జరిగింది, శ్రీజ అని చిరంజీవి గారి అమ్మాయి శిరీష్ భరద్వాజ్ అనేవాడిని పెళ్లి చేసుకుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయి. చేసుకున్న సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ నాకు మా ఫాదర్ కంటే కూడా మా బాబాయ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనే భయం ఉంది అని చెప్పారు. ఆ చెప్పిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గాయపడి తన రివాల్వర్ తీసుకెళ్లి సరెండర్ చేసి ఆ సందర్భంగా బయటకు వచ్చి నేను అసలు చాలా సాధుజీవిని, నన్ను అనవసరంగా ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంది అమ్మాయి అని చెప్పి చెబుతూ ఆ సందర్భంలో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టి రాజకీయ కార్యాచరణలోకి వద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్టుగా భావించాలి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళేమంటారంటే ఇక్కడ ఈ గోల్కొండ రిసార్ట్స్ వాళ్ళు భారీ షెడ్స్ వేసినప్పుడు ఈయన ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాడు కాబట్టి ఆయన అక్కడ చాలా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కబ్జాలు చేశాడు, ఆక్రమించాడు అని చెప్పి ఆయన మాచర్ల దగ్గర అక్కడ గొడవలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇంతకుముందు. మరి ఇంత యాక్టివ్గా ఉండే ఆయన ఇక్కడ గోల్కొండ రిసార్ట్స్ వాళ్ళు ఈ నిర్మాణాలు జరుపుతుంటే ఎందుకు అడ్డుకోలేదు అనేది ఒక ప్రశ్న. రెండోది, ఇది 111 జీవో కింద ఉన్నప్పుడు, 111 జీవో కింద ఉన్నప్పుడు అక్కడ ఏ రకమైన భారీ నిర్మాణాలు జరపకూడదు అని ఉన్నప్పటికీ మీరు ఫామ్ హౌస్ నిర్మాణం ఎలా చేశారు, అందులో భవంతి ఉంది, నిర్మాణం ఉంది, అది ఎలా జరుపుతారు? వ్యవసాయం చేస్తున్నారు, ఆర్గానిక్ అగ్రికల్చరు ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఉండటానికి ఒక ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కదా. వారు చేసుకున్నారు, కట్టుకున్నారు, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది ఒకటి. రెండోది, చెరువులోకి నీళ్లు వెళ్లే ఛానళ్ళు, బయటకు వెళ్లే ఛానళ్ళు కూడా క్లోజ్ చేశారు. మీరు క్లోజ్ చేసి మీరు అక్కడ మట్టి వేశారు ఆ 706లో. అది గూగుల్ మ్యాప్ లో చూసినా అర్థం అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంత క్లియర్ గా ఉన్నటువంటి వ్యవహారాన్ని అంత లూజ్ గా హైడ్రా ఎలా వదిలేసింది అనేది వాళ్ళ కీలక ప్రశ్న. అయితే ఈ ప్రశ్న హైడ్రాని అడుగుతున్నాం మేము, పవన్ కళ్యాణ్ని కాదు. హైడ్రాని అడుగుతున్నాం, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ఇంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలను కూడా మేము అడుగుతున్నాం, అలా లూజ్గా ఎలా వదిలిపెట్టారు అని అనే ప్రశ్న వచ్చింది. నిజానికి 111 జీవో పరిధిలో కొన్ని ఫామ్ హౌసుల్లో నిర్మాణాలు
జరిగిన మాట గతంలో కూడా చర్చకు వచ్చింది, అది వివాదాస్పదం అయింది. అందులో చాలామంది ఉన్నారు, అందులో ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు. ఆ గొడవ వేరు. కానీ హైడ్రా సరే ఈయనకి ఏదో రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి అంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా మ్యూటేషన్ అనేది 3 సార్లు చేయించుకున్నారు. 3 సార్లు చేయించుకున్నారు. అలా 3 సార్లు 3 ఎకరాలకు ఎందుకు చేయించుకున్నారు అనే గొడవ ఒకటి ఉంది. దాని వెనకాల కుట్ర ఉంది, మీరు ప్లాన్డ్ గానే చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ. వీటికి క్లియర్ గా సమాధానం చెప్పాలా. 706 సర్వే నంబరు అక్కడ అలా మార్క్ అయి ఉన్నది మీ చెరువులో కీలకంగా ఉంది. అది మీరు కొనుగోలు చేసిన దానిలో కీలకంగా ఉంది. అది చెరువు మధ్యలో ఉంది. ఆ చెరువు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలోకి మీరు ఎలా వెళ్తారు, వెళ్ళటానికి మీకున్న ప్రవేశ మార్గం ఏమిటో కూడా చెప్పండి అని అడుగుతున్నారు. దానికి కూడా వాళ్ళెవరూ సమాధానం చెప్పలే, ప్రెస్ మీట్ వాళ్ళు. అందుకని బలంగా రికార్డుల సహితంగానే వీళ్ళు విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది తెలంగాణ సమాజం నుంచి. దానికి సరైన సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ రియాక్ట్ కావాల్సింది తెలంగాణ ప్రభుత్వము, పర్టికులర్గా హైడ్రా పేరుతో ఆపరేషన్స్ చేస్తున్నటువంటి రంగనాథ్ గారు ఇలాగే రిజిస్ట్రేషన్లు ఉన్నటువంటి భూములు, అనేక అనుమతులు పొందినటువంటి భూములు, ఆ భూముల్లో కట్టిన అపార్ట్మెంట్లని బద్దలు కొట్టాడు ఈయన గతంలో. అది సున్నం చెరువు ప్రాంతంలో కావచ్చు, ఇంకో చెరువు ప్రాంతంలో కావచ్చు. ఆయన లోనులు పెట్టి అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినటువంటి మధ్యతరగతి జనాల్ని వీధిలోకి లాగారు. ఆ ఈఎంఐ కట్టాలా లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జనాలని వితౌట్ నోటీస్, వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, సామాను బయటకు తీసుకోవటానికి కూడా టైం ఇవ్వకుండా ఇల్లు కూలగొట్టిన చరిత్ర ఉంది వీరికి. కాబట్టి అక్కడ అంత దూకుడుగా వ్యవహరించిన పెద్ద మనిషికి ఇది ఎందుకు కనిపించలేదు? వీళ్ళేం చెప్తున్నారంటే ఆయన 2014లో కొన్నాడు. ఈ బఫర్ జోన్లు ఇవన్నీ కూడా, ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని 2017లో కదా వచ్చింది. 2014లో 14లో కొన్నప్పటికీ 17లో ఇవి వచ్చినప్పుడు దాని కింద మార్క్ అయినప్పుడు అవి వెనక్కి తీసేసుకుని ఉండాలి కదా. అప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు? కాబట్టి ఏదో మేనేజ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు ఆయన. అలా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు ఎవరు? అసలు అలా మేనేజ్ చేయొచ్చా? మీరేమో చెరువులను కాపాడుతాం, చెరువుల్ని పునర్నిర్మిస్తాం, చెరువుల్ని ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఇంతమందిని వీధుల్లోకి గెంటి అది ఎందుకు వదిలిపెట్టారు అనేది కీలకమైన ప్రశ్న. 706 అనే సర్వే నెంబర్ పట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది, హైడ్రాకి ఉంది, అందరికీ ఉంది. ఇదే టైంలో కిరణ్ రాయల్ అనేటువంటి ఒక జనసేన నాయకుడు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శలు చేస్తే ప్రెస్ మీట్లు పెట్టటాలు లేవు, ఇంకా నేరుగా దాడులు చేయటమే. ప్రిపేర్డ్గా ఉండండి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరైనా సరే ప్రిపేర్ అయి ఉండండి భౌతిక దాడులకి అని చెప్పాడు ఆయన. అంటే ఆ భౌతిక దాడులు ఎక్కడ చేస్తారు? వారు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. అంటే వివాదం నడుస్తున్న ఏరియా తెలంగాణ, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రాంతం ఆంధ్ర కనుక అక్కడి నుంచి వచ్చి కొట్టేళ్తామని చెప్తున్నాడు ఆయన ఓపెన్గా. అది ఉంది యూట్యూబ్లో వారి బయట. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడిస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఈ మాటలు మాట్లాడిస్తూ రేపు హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాడు ఆయన. మరి ఆ మీటింగ్లో కూడా ఇలాంటి భాషే మాట్లాడతాడా, లేదు దాడి చేయటానికి దళాలని సిద్ధం చేస్తాడా అనేది అనుమానం ఇప్పుడు జనాలకి. అంటే గతంలో కూడా ఇలాంటి దాడులు చేసిన చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్ గారికి, వారి అభిమానులకి. కానీ గతంలో కంటే కూడా వారి అభిమానులు ఇప్పుడు సోబర్గా మారారు. ఒక దశలో శ్రీరెడ్డి గారు, అలాగే కత్తి మహేష్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు ఆయన రాజకీయ ప్రవేశం జరిగిన కొత్తలో. ఆ సందర్భంగా వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ వేలాది వీడియోలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. అంటే ఏ లెవెల్కి వెళ్ళారంటే, ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఒక ఆవిడ కుక్కని పట్టుకుని, ఏయ్ కత్తి మహేష్ నీకు బుద్ధి ఉందా, ఇందాక నీకేం చెప్పాను
అని ఆ కుక్కలో కత్తి మహేష్ను చూసుకుంటూ మాట్లాడింది ఆవిడ. అలాంటి వీడియోలు పెట్టేవాడు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో, ఫేస్బుక్లోను అక్కడ. ఆ లెవెల్ దాడి ఇప్పుడు జరగట్లా, తగ్గింది. అంటే కంపారిటివ్గా ఆయన అభిమానుల్లో డైల్యూట్ అవుతూ వస్తున్నాడు. ఆయనకు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఆయన హిట్టులు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన అభిమానించేవారు. కానీ అది తగ్గుతూ వస్తోంది అనేది ఈ మధ్య కాలంలో పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. డైల్యూట్ అవుతున్నారు ఆయన అభిమానులు. ఆ డైల్యూట్ అవడానికి కారణం ఆయన తీసుకునే పొలిటికల్ డెసిషన్స్, ఆయన వ్యవహార శైలి అవన్నీ చిరాకు పెడుతున్నాయి జనాలకి. చేగువేరా నుంచి చేతబడి వరకు ఆయన ట్రావెల్, మధ్యలో ఆయన సనాతన ధర్మం అంటాడు, సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టడం అంటాడు, ప్రాయశ్చిత్త దీక్షలు అంటాడు, గుడిమెట్లు కడగాలంటాడు, గుళ్ళు కడగాలంటాడు. పైగా మైనారిటీలకి రాజకీయాల్లో కీలక పదవులు, నిర్ణయాలు తీసుకునే పదవులు ఇస్తే ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఆయనకి అలాంటి నిర్ణయాధికారం ఇచ్చారు మీరు, ఇవ్వటం వలన ఆయన తిరుమలలో నెయ్యి కల్తీ చేశాడు లెవెల్లో మాట్లాడాడు ఆయన. అంటే క్రైస్తవులకి ముస్లింలకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న పదవులు ఇవ్వద్దు అని జనాలకు చెప్తున్నాడు ఆయన. ఇది ప్రమాదం. ఆయన్ని మించి ఆయన ప్రస్తుతం నమ్ముతున్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఈయన్ని మించి మాట్లాడాడు అదే టాపిక్. అప్పుడు కూడా వీరు పక్కనే కూర్చుని ఉన్నారు. అలాగే కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళు వాళ్ళ దిష్టి తగిలింది అని మాట్లాడారు. పెద్ద ఇష్యూ అయింది, అది ఇష్యూ అయింది. మరి ఇన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి ఆయన ఏదో మీకు నేనే రక్షకుడిని అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, మీరు మాకు రక్షణ కల్పిస్తారా లేదా అనేది వేరే గొడవ, కానీ ముందు ఈ కబ్జాల గొడవ ఏంటో చెప్పండి. అంటే ఇది కొన్నారు, మీరు డబ్బులు ఖర్చు పెట్టారు, దాని మీద ఎవడు కాదంటలేదు. కానీ ఆ కొనుగోలు వెనకాల కాన్స్పరసీ ఉంది. ఆ కొనుగోలుని అధికారుల చేత అప్రూవ్ చేయించుకోవటంలో మీరు రకరకాల విన్యాసాలు చేశారు. వాటిని ఓపెన్గా చెప్పేయండి. అది ఇప్పుడు 500 crore ప్రాపర్టీ అని చెప్తున్నారు. రేపొద్దున 111 జీవో లిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరిగితే అక్కడ భారీ నిర్మాణాలు జరుగుతాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలాగా చాలా అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. అందుకని పవన్ కళ్యాణ్ గారు తన శీలాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే టైంలో ఆయన జన సైనికులు ఆయన కోసం రెచ్చిపోయి దేశం కోసం, ధర్మం కోసం దాడులు కూడా చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఈ తెలంగాణ సమాజం మీద దాడులు చేయటానికి తెగబడటం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే అవుతుంది. దీని మీద కొంచెం సీరియస్గా పట్టించుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఇది రంగనాథ్ గారి గురించి పవన్ కళ్యాణ్ ఇది రాజకీయంగా కూడా ఒక లింక్ అప్ చేస్తున్నారు కదా సార్. అంటే అది కూడా ఒక విమర్శ ఉంది. అంటే వాళ్ళిద్దరి కులము ఒకటే అనేది ఒక అంశం అయితే, ఆయన కాకినాడ సీట్ ఏదో ఈయనకి ఆఫర్ చేస్తున్నాడు, లేదు ఈయన అడిగితే ఆయన ఓకే చెప్పాడు. ఆ రిలేషన్ ఉండటం వలన ఆయన కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు ఈ కోడి చెరువు విషయంలో అనే అభిప్రాయం కూడా చాలా మంది మాట్లాడటానికి వీళ్ళే అవకాశం ఇచ్చారు. ఆయన చర్యలు తీసుకోవటం వలన అనుమానం రావడంలో తప్పేమీ లేదు. జనాలు వెతుకుతారు అలాగే, ఎందుకు వదిలేసి ఉంటాడు అన్న కోణంలో వెళ్తే ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య లింక్ కలిపే ఒక ఏకసూత్రత దొరుకుతుంది. అది దొరికింది వాళ్ళకి, అది మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్ర అధికారులు దాకా వచ్చేసింది. కాకినాడ సీట్ ఆశించే ఒక అధికారి తెలంగాణలో కీలకంగా వ్యవహరించటం, ఆయన పైగా జనాల మీదకి ఏ క్షణమైనా బుల్డోజర్ వేసుకెళ్లే హైడ్రా కమిషనర్ లాంటి కీలక పదవుల్లో ఉండటం అనేది ఇప్పుడు తెలంగాణ నేటివ్ పీపుల్ని భయపెడుతోంది. సో దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకని ఇలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కోడి చెరువుతో. అందుకని పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్గానే దీనికి సంబంధించిన ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలి. పర్టికులర్గా ఆ 706 అనే వాళ్ళు ఏదైతే మార్క్ చేసి మ్యాపుల్లో చూపిస్తున్నారో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక రకమైన ధోరణితో, అంటే నాకు తెలంగాణ ఇష్టం, తెలంగాణ ఉద్యమం ఇష్టం అని చెప్తుంటారు. ఒకసారి ఏమో తెలంగాణ దిష్టి తగిలిందని, అంటే ఇది నెగిటివ్. తెలంగాణ ఇష్టము అని మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు 2009లో ఒకసారి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోనో ఎక్కడో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు, అంతవరకే. ఆ తర్వాత ఆయన మళ్ళీ తెలంగాణ
విడిపోవటం పట్ల బాధపడ్డాడు, ఆ, అయ్యో అన్నాడు. చెప్పాడు ఆయన 11 రోజులు భోజనం చేయలేదు నేను స్వయంగా. అని కూడా చెప్పాడు. ఆ బాధ ఉంది. అలాగే ఈ తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు అని మాట్లాడటం, ఈ పెయిన్ ఉంది ఆయన. లేటెస్ట్ గా నాగేశ్వరరావు గారికి సంబంధించి కూడా అది తెలంగాణ వ్యతిరేక అన్నట్టుగా ఒక ఇంపాక్ట్. అవును, అదే ఆ సందర్భంగా కూడా ఆయన ఇంకో మాట వచ్చింది, తెలంగాణ ఉన్న వాళ్ళకి ఆంధ్ర రాజకీయాలు ఎందుకు అన్నాడు. అదే సార్. అలా ఎలా మాట్లాడతారు? ప్రపంచ రాజకీయాలు కూడా మాట్లాడతారు. అమెరికాలో ట్రంప్ నిర్ణయం మీద విశ్లేషణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ ప్రాంతం వారు, ఏ ఊరికి చెందినవారు ఆ ఊరి గురించి తప్ప ఇంకొక అంశం మాట్లాడితే చంపేస్తాం లాంటి రూల్స్ ఏమైనా పట్టుకొస్తే వీళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రులు, ఏ ప్రాంతం వారు ఏ ఊరికి చెంది ఉన్నారో మీరు ఆ ఊరి విషయాలు తప్ప పక్క ఊరు విషయాలు మాట్లాడినా మీకు ఉరిశిక్ష తప్పదు లాంటి ఆర్డినెన్స్లు ఏమైనా పట్టుకొస్తే జనం వింటారు. అదేమి ఇంకా లేదు కదా. ఎవరైనా ఏదైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని చెప్తున్నారు కదా, కాన్స్టిట్యూషనల్ గా చెప్తున్నారు కాబట్టి మాట్లాడాడు ఆయన. నీకేం సంబంధం, తెలంగాణ వాడు ఆంధ్రాతో మీకేం సంబంధం, లేదా ఆంధ్రోడికి తెలంగాణలో ఏం సంబంధం? నువ్వు ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర రాజకీయాలు ఎందుకని అన్నావో, తెలంగాణలో మీ ఆస్తులు ఎందుకు అని అడిగే రైట్ మీరే ఇచ్చినట్టుగా వీళ్ళకి. అవును సార్, వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని తప్పంటే ఎలాగా? మళ్ళీ తెలుగు వాళ్ళు అందరం అన్నదమ్ములమే, నువ్వు తెలంగాణ అయినా నేను ఆంధ్ర అయినా మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి, తెలుగు జాతి మనది అన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? మీరు మాట్లాడేటప్పుడేమో మీకు అనుకూలంగా అవతల వాడి మీద విమర్శలు చేస్తారు, అవతల వాళ్ళు కూడా మీ మీద అలాగే విమర్శలు చేస్తున్నారనే ఇంటెన్షన్, ఆ జ్ఞానం ఉండాలి కదా మీకు, ఆ చొరవ అర్థం చేసుకునే చొరవ ఉండాలి కదా. అది లేకుండా మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది? పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎంతసేపు ఇక్కడేదో ఎవరో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు, ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ప్రజల్లో మళ్ళీ చిచ్చు రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళే ఒక యాంగిల్ తీసుకుని మాట్లాడుతున్నారు. అంతే తప్ప మిగిలిన వాళ్ళందరి గురించి వీళ్ళు మాట్లాడలే. ఇప్పుడు మొదలవుతుంది సెర్చ్, ఎవరెవరికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఇక్కడే ఉంది. మొన్న జరిగిన రౌండ్ టేబుల్లో హెరిటేజ్ ని బాయ్కాట్ చేయాలనే నినాదం కూడా వచ్చింది. కాబట్టి ఆయనకు సంబంధించిన వ్యవహారాలు, ఆయన అవుట్లెట్లు, ఆయన వ్యాపారము, వారి వ్యాపారంలో జరిగిన దారుణాలు, వాటి మీద కూడా దృష్టి పెడతారు. తెలంగాణ సమాజం సీరియస్ గానే దృష్టి పెడుతుంది. ఇలా మీరు కాన్షియస్ గా ఉండాలి మా పట్ల, లేకపోతే మేము మీ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తాం అనే విషయాన్ని రోడ్డు మీద చెప్పినోడు పవన్ కళ్యాణ్. ఏది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో అది నిజానికి ఆయన కంటే కూడా అగ్రెసివ్ గా విషయాన్ని భుజానేసుకుని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడింది తెలుగుదేశం కూడా ఇక్కడ రీఎంట్రీ ఇస్తాను అంటోంది తెలంగాణలో. మొన్న మహానాడులో ఆయన లోకేష్ గారు చెప్పారు, మేము తెలంగాణలో మళ్ళీ విజయం సాధిస్తాం అన్నాడు ఆయన. సరే సాధిస్తారు, బాగానే ఉంది. అదే వేదిక మీద మీరు తెలంగాణకి రిప్రజెంటేటివ్ అని చెప్పినటువంటి ఒక పెద్ద మనిషి మైక్ తీసుకుని తెలంగాణ అనే పదమే నిఘంటువులో లేదు అని మాట్లాడాడు. ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, ఆంధ్రుల నేతృత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూడ నిరాకరించిన పురుగులందరూ మాట్లాడుతున్నారు, అసలు తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదని వ్యాఖ్యానించాడు ఆ పెద్ద మనిషి. మిమ్మల్ని ప్రమాదకరంగా చూడటంలో తప్పేమీ లేదు కదా. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని, లోకేష్ని ప్రమాదకరమైన వ్యక్తులుగా తెలంగాణ సమాజం చూడటంలో తప్పేమీ లేదు కదా. ఈ మాటలు వింటే అర్థమైపోతుంది కదా. అందుకని వాళ్ళు రీఎంట్రీ ఇస్తామంటున్నారు యాంటీ తెలంగాణ యాటిట్యూడ్తో. ఈయన యాంటీ తెలంగాణ యాటిట్యూడ్తో జనసేన కూడా వస్తుందని చెప్తున్నాడు. ఇదంతా బీజేపీ స్కీమ్ చేస్తోందేమో అనే ఒక అనుమానం ఉంది ప్రపంచానికి. వీళ్ళందరినీ ప్రవేశపెట్టి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఎవడి పాకెట్లో వాడు ఓట్లు సంపాదించుకోండి, మనందరం కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దాం, అలా ఏవైనా బీజేపీ వెనకాలండి కథ నడిపిస్తోందా అనేది ఒక డౌట్ ఉంది. అయితే ఆ డౌట్ ఏదైనప్పటికీ ముందైతే వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు తెలంగాణ సమాజానికి చేసిన ఇబ్బందులు, ప్రమాదాలు, వీటన్నిటినీ రోడ్డు మీద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేయటం మాత్రం హర్షించదగిన పరిణామం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెట్టబోతున్నారు. ఇది ఎట్లా
అప్పుడైనా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న అవకాశం. చూద్దాం ఏం మాట్లాడతాడు. అంటే ఈ విమర్శలు అయితే వీళ్ళు స్ట్రాంగ్గానే చాలా క్యాలిక్యులేటివ్గా సర్వే నంబర్లు, కొనుగోలుదారులు వాళ్ళ లింక్ డాక్యుమెంట్లు పెట్టకపోయినప్పటికీ వీళ్ళు సెర్చ్ చేసి ఎవరెవరి దగ్గర నుంచి ఎలా 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 మారుతూ వచ్చింది 88 నుంచి దీని చరిత్ర అంతా రోడ్డు మీదకు తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో వారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. చెప్తాడు, ఏం సమాధానం చెప్తాడు, ఎలా అడ్మిట్ చేస్తాడు అనేది చూడాలి. రేపు జరిగే సమావేశం కీలకమే. జనసేన తెలంగాణ సభ ముందుగా వీటన్నిటికంటే ముందు ఈ సర్వే నంబర్లు, కోడి చెరువు భూమి వీటన్నిటికంటే ముందు కిరణ్ రాయల్ స్టేట్మెంట్ని ఆయన ఓన్ చేసుకుంటున్నాడా లేదా, అది ముందు భౌతిక దాడులు జరుగుతాయా, భౌతిక దాడులు చేయటానికి మీరు ఏమన్నా దళాలని నిర్మిస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్కి. అవును సార్. అది ఇచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడవచ్చు. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ కోడి చెరువు పక్కన, ఇక్కడ మొయినాబాద్ దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్న కోడి చెరువు దాని పక్కన ఉన్న ఆయన ఫామ్ హౌస్ ల్యాండ్కి సంబంధించి ఈ జరుగుతున్న పరిణామాలు, వివాదం, దీనిపైన పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తాడా, మరి వివాదం ఎంతతో సద్దుమణుగుతుందా, మరి జనసేనకు సంబంధించిన ఒక కిరణ్ రాయల్ అనే ఒక లీడరు భౌతిక దాడులు చేస్తామనే ఆరోపణలు, వీటన్నింటిని పవన్ కళ్యాణ్ ఖండిస్తాడా, మరి ఈ ఒకవేళ ఖండించకుంటే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంటి, పొలిటికల్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనేది వీటన్నిటి గురించి భారతీయ విశ్లేషణ చూసాము. మరి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతున్నది. థ్యాంక్ యూ.